హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ 16 భాగాన్ని వినేద్దాం. వదిన, మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి సుమతి వస్తుందా అన్నాడు సూర్య. లేదు సూర్య, రావద్దని చెప్పేశాను. అనిత బైక్ ఉంది కదా అందుకే అంటుంది మంజు. సూర్య మొహం వేలాడేసుకుని అవునా అన్నాడు. అనిత సూర్య పక్కగా వచ్చి పాపం అంతగా ఎదురు చూసావురా అంది. సూర్య ఏదో ఆలోచిస్తూ అవును అని మళ్ళీ వెంటనే ఏంటి ఏమన్నా అనిత అన్నాడు. అనిత శరత్ సూర్య వైపు చూసి నవ్వుతారు. వాళ్ళిద్దరు అలా నవ్వుతుంటే మంజు చూసి ఏమైంది, ఎందుకు నవ్వుతున్నారు అంది. ఏం లేదు వదిన, అప్పుడప్పుడు చిన్నన్నని అలా ఏడిపిస్తాంలే అంది అనిత. అవునా అంది మంజు. శరత్ సూర్య దగ్గరగా వెళ్ళి ఒరే సూర్య, నువ్వు జాగ్రత్తగా ఉండరా, మీ వదినికి అనుమానం వస్తే మొదటికే మోసం వస్తుంది, తర్వాత నీ ఇష్టం, ఇంకా నేను కూడా ఏం చేయలేను అన్నాడు శరత్. అన్నయ్య అలా అనమాకు ప్లీజ్ అన్నాడు సూర్య. సరేరా, ఒక్కరోజులోనే ఇంత మునిగిపోయావా అన్నాడు. ఒక్కరోజు కాదన్నయ్య, మీ పెళ్లిలో చూసినప్పుడే నాకు నచ్చింది. నిన్న తన గురించి చెప్పిన తర్వాత ఇంకా వదులుకోకూడదు అనుకున్నాను, కానీ చివర తను పేల్చిన బాంబుకి ముందు నేను వదిన దృష్టిలో సుమతికి సరిపోవాలని అర్థమైంది. ఈరోజు వస్తుంది కదా, ఒకసారి చూడొచ్చని అనుకున్నాను అంతే అన్నాడు. అయితే నీ ప్రేమకి పునాది మా పెళ్లిలో పడిందన్నమాట. చూడరా, ముందు నీ ఎగ్జామ్స్ బాగా రాసి ఐఏఎస్కి సెలెక్ట్ అవ్వు, అప్పుడు నువ్వు ఐఏఎస్ సెలెక్ట్ అయినందుకు గిఫ్ట్గా నీకు సుమతిని ఇప్పిస్తాను, ఇది నా ప్రామిస్, ఓకేనా అన్నాడు శరత్. థ్యాంక్స్ అన్నయ్య అన్నాడు సూర్య. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూడం చూసి మంజు అనితతో ఏంటి అనిత, మీ ఇద్దరు అన్నలు ఏదో గూడుపుటాన్ని చేస్తున్నారు, అదేంటో నీకు తెలుసా? నాకు తెలియదు వదిన, మరి చెప్పేదైతే వాళ్ళే చెప్తారు కదా. అబ్బో, మీ అన్నల మీద చాలా నమ్మకం ఉన్నట్టుంది నీకు అంది మంజు. నాన్న మీద మనకు నమ్మకం ఉండదా? అలాగే నాకు మా అన్నయ్యలు తండ్రితో సమానం. పెద్దన్నయ్య అయితే మా గురించి ఆలోచించిన తర్వాతే తన గురించి ఆలోచిస్తాడు. పెద్దన్నయ్యని చూస్తే ఒక్కొక్కసారి మాకు నాన్న లేదు అనేది అస్సలు గుర్తుకు రాదు తెలుసా. చిన్నన్నకి నాకు అంత బాగా చూసుకుంటాడు, మాకు ఏ లోటు రాకుండా. నిజంగా ఇలాంటి అన్నయ్యకి చెల్లిగా పుట్టడం నా అదృష్టం. అబ్బో, అన్న మీద చాలా నమ్మకమే. ఒక అమ్మాయిని ప్రేమించి వేరే అమ్మాయిని రివెంజ్ కోసం పెళ్లి చేసుకుని ఓన్లీ నువ్వు ఇంటి కొడలు మాత్రమే నా భార్యవి కాదు అన్నాడని తెలిస్తే వీళ్ళు నమ్ముతారా? నమ్మరు. అంత నమ్మకం ఉంది అతని మీద. నేను ఈ విషయం చెప్పి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయాలా? ఇలా అని తెలిస్తే వీళ్ళు భరించగలరా? ఇంత ఇదిగా వాళ్ళని చూసుకుని అన్నయ్య ఒక అమ్మాయి విషయంలో ఇలా చేశాడంటే మళ్ళీ ఇంతకు ముందులా ప్రేమగా ఉండగలరా? ఉండలేరు. వద్దు, ఇది నా జీవితానికి సంబంధించింది, నేనే చక్కదిద్దుకోవాలి. ఎవరికీ చెప్పకూడదు. చెబితే నేను చేసింది కనపడదు ఎవరికి. ఒక ఆడపిల్లల్ని ఇలా చేసినందుకు అందరూ అతన్ని అంటారు. వద్దు, శరత్ అలా అందరి ముందు తలదించుకోవడం నేను చూడలేను. అందుకే నేనే ఈ సమస్యని పరిష్కారం చూసుకుంటాను. నా ఇద్దరి మధ్యలోకి ఎవరినన్నా రాని, దానిని వైజాగ్ సముద్రంలో ముంచుతాను అని అనుకుంటూ ఉంది. ఇంతలో వదినా వదినా అని అనిత పిలుపుకి ఈ లోకంలోకి వచ్చింది. ఏంటనిత అంది. ఏం లేదు వదినా, నువ్వు అంతగా ఏం ఆలోచిస్తున్నావు? ఎంత పిలిచినా వినిపించుకోకుండా. ఏం లేదు, నువ్వు మీ అన్నల గురించి చెప్తూ ఉంటే నాకు కూడా ఒక సొంత అన్నయ్య ఉంటే బాగుండేది కదా అనిపించింది, అదే ఆలోచిస్తూ ఉన్నాను అనిత. నిన్న ఒకటి అడుగుతాను, నాకు ఒకటి చెప్తావా? ఏంటొదినా? అది మీ అన్నయ్య ఎవరినైనా ప్రేమించాడా, అదే కాలేజీలో ఉన్నప్పుడు? నాకు తెలిసి లేదు వదినా, కాలేజీ టైంలో చాలామంది ప్రపోజ్ చేశారు. కొంతమంది అయితే ఇంటికి వచ్చి అమ్మని కాకా పట్టేవారు, కానీ వాటి వేటిని సాగనిచ్చేవాడే కాదు. అందుకే అన్నయ్యకి ఏ లవ్ స్టోరీ లేవు. నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు మీ ఆయన గురించి. అంటే నేను మా ఆయన బంగారం అనుకోవాలన్నమాట. సరే నడు, కాలేజ్కి టైం అవుతుంది అని స్కూటీ స్టార్ట్ చేసింది. అనిత వాళ్ళ అన్నయ్యలకి బాయ్ చెప్పి మంజు వెనుక కూర్చొని కాలేజీకి బయలుదేరింది. అందరూ కాలేజీకి వెళ్ళారు. అలా రోజులు గడుస్తున్నాయి. కాలేజీకి వెళ్ళడం, ఇంటికి రావడం, లక్ష్మి గారికి పనులు హెల్ప్ చేయడం, అనిత మంజు ఇద్దరు కలిసి చదువుకోవడం, మధ్య మధ్యలో తనకు ఛాన్స్ వచ్చినప్పుడు దానిని వినియోగించుకుని శరత్ని ఏడిపించడం, లక్ష్మి గారి దగ్గర బుక్ చేసి ఆవిడ శరత్ని తిట్టి మంజుకి సపోర్ట్ చేస్తే ఏదో ఘనకార్యం చేసినట్టు ఫీల్ అవ్వడం, ఇలా చూస్తూ చూస్తూ 2 నెలలు గడిచిపోయాయి. సూర్య తన ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఖాళీగా కూర్చోకుండా జాబ్ చేస్తానంటే శరత్ తనకు తెలిసిన దగ్గర జాబ్ ఇప్పిస్తే అక్కడ జాబ్ చేస్తున్నాడు. మంజుకి కాలేజ్ ఇంకో 3 నెలలు అయిపోతుంది. మంజుకి ఎంత ఆలోచించినా శరత్ బిహేవ్లో మార్పు కనపడడం లేదు. అతను ఇంకో అమ్మాయిని ప్రేమించాలని చెప్పింది నిజమా లేక అబద్ధం అనేది తేల్చుకోలేకపోతుంది. ఒకవేళ నిజమైతే ఆ అమ్మాయి ఎవరు? నిజం కాకపోతే శరత్ ఎందుకు నాతో అలా అంటున్నాడు? అసలు ఒక అమ్మాయిని ప్రేమించాలని ఎందుకు చెప్పాడు?
నిజంగా నన్ను కాదు అనుకుని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? అప్పుడు నేను షరతు లేకుండా ఉండగలనా? ఇలా ఎంత ఆలోచించినా అర్థం అవ్వట్లేదు. పోనీ ఒకవేళ నాతో అలా చెప్పడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? అందుకే అలా చెప్తున్నాడా? పోనీ శరత్ ఎవరిని ప్రేమించకపోతే మరి నన్ను ఎప్పుడు భారీగా అంగీకరిస్తాడు అని ఇలా ఆలోచిస్తూనే ఉంది. ఎంత ఆలోచించినా తన ప్రశ్నలకి సమాధానాలు దొరకట్లేదు. ఎప్పుడూ ఒకేలా జరిగితే అది జీవితమే కాదు, అనుకోనివి జరిగితేనే జీవితం. అలాగే మంజు జీవితంలో కూడా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అవి ఎలాంటివి, అవి ఎటువైపు నుంచి వస్తున్నాయి, వాటి వలన మంజు జీవితం ఏం కాబోతుందో వాటికి మంజు తట్టుకుంటుందా? అలా రోజులు గడుస్తున్నాయి. కాలేజీలో ఆ రోజు కంప్యూటర్ ల్యాబ్కి కొత్త ఫ్యాకల్టీ రాబోతున్నారు. వచ్చేవారు ఎవరు, ఆ వచ్చే వాళ్ళు ఎలా ఉంటారో స్టూడెంట్స్తో ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. స్టూడెంట్స్ అందరూ చెట్ల కిందనే ఉన్నారు. ఇంకా క్లాస్కి టైం అవ్వలేదు. అందుకే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇందులో రావాల్సిన కొత్త ఫ్యాకల్టీ రానే వచ్చారు. కాదు రానే వచ్చింది. వచ్చి ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళి సైన్ చేసింది. ప్రిన్సిపల్ ఇంకా కొత్తగా వచ్చిన ఆవిడ్ని అందరికీ పరిచయం చేద్దామని బయటికి తీసుకుని వచ్చి స్టూడెంట్స్ దగ్గరికి వచ్చారు. అప్పుడే శరత్ కాలేజీకి వచ్చి బైక్ పార్క్ చేసి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ వస్తున్నాడు. అలా వస్తున్న శరత్ని చూసి కొత్తగా వచ్చిన ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి శరత్ బుగ్గ మీద ముద్దు పెట్టి గట్టిగా వాటేసుకుంది. ఆవిడ అలా చేయగానే శరత్కే కాదు అక్కడున్న వాళ్ళకి ఇంకా స్టూడెంట్స్కి అందరూ షాక్ కొట్టినట్టయింది. శరత్ షాక్తో చేతిలో ఉన్న ఫోన్ని కిందికి వదిలేసి ఆవిడ్ని విడిపించుకొని లాగిపెట్టి ఒక్కటి కొట్టి అప్పుడు ఆవిడ వంక చూసి నవ్వుతూ, హే వర్ష, నువ్వా? ఎలా ఉన్నావు? ఇక్కడేం చేస్తున్నావు అని నవ్వుతూ ఒకసారి హగ్ చేసుకుని ఇక్కడున్నావేంటి అని మాట్లాడుతున్నాడు. ఆవిడ శరత్ని హగ్ చేసుకునే టైంకి మంజు, సుమతి ఇంకా అనిత వాళ్ళు స్కూటీలు కాలేజీలోకి వచ్చాయి. కాలేజీకి రాగానే కనపడిన దృశ్యానికి వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. మంజుకైతే తన ప్రమేయం లేకుండానే కళ్ళ నుండి నీళ్లు కారిపోతున్నాయి. మంజుని అలా చూసి సుమతికి శరత్ మీద చాలా కోపం వచ్చింది. వర్ష నవ్వుతూ, నేను ఇక్కడే జాయిన్ అయ్యాను అంది. అంటే కొత్తగా వచ్చిన మేడం నువ్వేనా? అవును, నేనే. ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు? ఏం లేదు అన్నాడు. స్టూడెంట్స్ అందరూ అలా చూస్తుండడంతో శరత్ కొంచెం ఇబ్బందిగా కదిలి ముందుకు వెళ్ళి ప్రిన్సిపల్ని విష్ చేశాడు. వర్ష శరత్కి ముద్దు పెట్టినప్పుడు షాక్లోకి వెళ్ళిన వాసు గారు శరత్ వచ్చి విష్ చేసినప్పుడు ఈ లోకంలోకి వచ్చి వర్షాన్ని అందరికీ పరిచయం చేసి మంజు వంక చూశాడు. మంజు ఇంకా అలానే ఉంది. అలా ఉన్న మంజుని చూసి శరత్ మంజు అని చిన్నగా చెప్పాడు. వాసుగారు ఎప్పుడైతే మంజు అని శరత్కి చెప్పాడో ఆ మాట విని మంజు వైపు చూశాడు. కానీ మంజు తల వంచుకొని అక్కడ నుండి పార్కింగ్ వైపుకు వెళ్తుంది. కానీ అనిత, సుమతి ఇద్దరు చాలా కోపంగా శరత్ వైపు చూస్తున్నారు. వాళ్ళ చూపులు చూసి ఒక్క నిమిషం తల వంచుకొని మంజు ఏమిటి ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా ఏమీ పట్టకుండా వెళ్ళిపోయింది. అసలు అయిందో క్లాస్లో చూడాలి అని అనుకుని క్లాస్ టైం అయ్యేసరికి క్లాస్కి వెళ్తాడు. క్లాస్లో కూడా మంజు కనపడదు. కానీ సుమతి ఉంటుంది. క్లాస్ జరుగుతున్నంతసేపు శరత్ వైపు కోపంగా చూస్తూనే ఉంటుంది. క్లాస్ అయిపోయి బయటికి వెళ్తూ, మిస్ సుమతి ఒకసారి బయటికి రండి అని చెప్పి వెళ్ళి బయట నించుంటాడు. సుమతి బయటికి వెళ్ళి, ఏమైంది సార్, ఎందుకు రమ్మన్నారు? ఆహా ఏం లేదు, మంజు క్లాస్లో కూడా లేదు కదా. లేదు, ఇప్పుడేంటి? అది లేకపోతే మీకెందుకు? ఓ, తమరి రాసలీలలో కళ్ళకు కట్టినట్లు చూపించడానికి అన్నమాట. అయినా ఎక్కడో ఉంటుందిలే. మీరు మీ లీలలు స్టార్ట్ చేసినప్పుడు వస్తుంది కదా, అప్పుడు చూడండి. ఎవరైనా తన మొగుడు తన ఎదురుగుండానే వేరే వాళ్ళని హక్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అయినా మీ ప్లేస్లో మంజు ఉండి మంజు ప్లేస్లో మీరు ఉంటే అప్పుడు మీకు ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి అని విశ్వసార్ రూమ్కి వెళ్ళిపోయింది. మంజు ఎక్కడికి వెళ్ళిందో అని ఆలోచిస్తూ స్టాఫ్ రూమ్కి వెళ్ళాడు. స్టాఫ్ రూమ్లో అందరూ శరత్ని చూసి నవ్వారు. వాళ్ళు ఎందుకు నవ్వారు ఒక్క నిమిషం అర్థం అవ్వలేదు. అదే సంగతి అడిగాడు. ఇంతలో రవి సార్, ఏంటి సార్ మీకు వర్ష మ్యామ్ తెలుసా? అంత తెలిసినట్టు అందరిలో వచ్చి హక్ చేసుకుని మరీ ముద్దు పెట్టింది. ముందు మీరెవరో అనుకొని కొట్టడం, తర్వాత ఆవిడ అని తను తెలిసి హక్ చేసుకోవడం ఏంటి విషయం? మీరు ఇంకా చాలా బుద్ధిమంతులు అనుకున్నాం, కానీ చాలా ఉందే విషయం అని నవ్వాడు. రవి అలా అడిగేసరికి కోపం వచ్చి, చూడండి సార్, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ మేమిద్దరం కలిసి 6 సంవత్సరాలు చదువుకున్నాం. ఇంకా మంచి ఫ్రెండ్షిప్ కూడా. కాలేజీ తర్వాత కలిసిందే లేదు. మ్యాక్సిమం 4 సంవత్సరాల తర్వాత చూసిన ఆనందంలో అలా విష్ చేసుకున్నామే తప్ప మీరు అనుకున్నట్టు ఇంకొకటి లేదు. తను నాకు ఒక మంచి ఫ్రెండ్ అంటే అన్నాడు తన సీట్లో కూర్చుంటూ. అప్పుడే స్టాఫ్ రూమ్లోకి వస్తూ శరత్ మాట్లాడడం విని స్టాఫ్ రూమ్లోకి రాకుండా పక్కనే నించుని విని, చూడు శరత్, నువ్వు నన్ను ఫ్రెండ్ అనుకున్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒకసారి నువ్వు నా నుండి తప్పించుకుని ఇక్కడికి వచ్చావు. నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవడానికి ఎంత టైం పట్టింది. అందుకే కదా నాకన్నా ముందు ఉన్న సార్ని ఒక రకంగా భయపెట్టి మరీ పంపించి నేను వచ్చింది. ఆ రోజు నేను నీకు ప్రపోజ్ చేస్తే నిన్ను
నేను ఎప్పుడు అలా అనుకోలేదు. ఎప్పటికీ నువ్వు నా ఫ్రెండ్వి. అదే కాకుండా నేను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి తప్పించుకున్నావు. నువ్వు అంత ప్రేమిస్తే మరి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కానీ నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదంటే నువ్వు ఎవరిని ప్రేమించలేదు. నన్ను కాదు అనడానికి అబద్ధం చెప్పావనుకుంటా. కానీ ఇప్పుడు నువ్వు నా నుండి తప్పించుకోలేవు. నిన్ను ఎలా అయినా పెళ్లి చేసుకొని తీరుతాను. ఎవరు చివరికి నువ్వు ప్రేమించావని చెప్పిన ఆ అమ్మాయిని నేను తప్పిస్తాను అనుకుని అప్పుడే వస్తున్నట్టు స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి హాయ్ గాయస్ అని అందరినీ విష్ చేసింది. మంజుకి శరత్ని ఇంకా వర్షాన్ని అలా చూడగానే తనకి తెలియకుండానే కళ్ళ వెంట నీళ్లు కారాయి. తనది అని అనుకున్న దానిని ఎవరో బలవంతంగా లాక్కుపోతున్నట్టు ఫీలింగ్ కలిగింది. ఇంకా అక్కడే ఉంటే తనని చూసి ఎవరికన్నా అనుమానం వస్తుందేమో. ఒకవేళ శరత్ ప్రేమించిన అమ్మాయి తనే ఏమో. శరత్కి కనుక తను అలా కనపడితే ఒక్క నిమిషం అతను విజయ గర్వంతో చూస్తే తను తట్టుకోలేదని ఎవరికి ఇంకొక అవకాశం ఇవ్వకుండా స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళి స్కూటీని పార్క్ చేసి నేను క్లాస్కి వెళ్తున్నాను సుమతికి ఒక మెసేజ్ పడేసి గార్డెన్లోకి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తుంది. క్లాస్కి వెళ్ళబుద్ధి కావటం లేదు. పైగా ఫస్ట్ క్లాస్ శరత్దే. అందుకే అతన్ని ఫేస్ చేయాలని అనిపించక అక్కడే కూర్చొని పోయింది. అసలు ఇప్పుడు నేను ఏం చేయాలి? నిజంగా వచ్చిన ఆవిడ సార్ ప్రేమించిన అమ్మాయేనా? ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే సార్ నన్ను కాదని తను చేసుకుంటాడా? ఒక్క నిమిషం కాకపోతే ఎంత బాగుండు. ఆ మాట అనుకోగానే తన పెదవులపై ఒక చిన్న విరియని ఒక నవ్వు వచ్చి చేరింది. మళ్ళీ ఒకవేళ అయితే అమ్మో ఆ ఊహ కూడా నచ్చట్లేదు. ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ అనితని అడిగితే అమ్మో వద్దు నేనే ఎలాగోలా తెలుసుకుంటాను అనుకుని కొంచెంసేపు అక్కడ కూర్చొని కాఫీ తాగడానికి క్యాంటీన్కి వెళ్ళింది. క్యాంటీన్కి వెళ్ళి ఒక కాఫీ తెచ్చుకొని తాగుతూ కూర్చుని చుట్టూ చూస్తూ ఉన్న తనకి అప్పుడే క్యాంటీన్లోకి వస్తున్న వర్ష శరత్తులు కనపడ్డారు. వాళ్ళని చూసి వెళ్ళబోయి మళ్ళీ కూర్చుని అయినా నేనెందుకు వెళ్ళాలి? నేనేం తప్పు చేయట్లేదు కదా అనుకుని వాళ్ళకి కనపడకుండా వాళ్ళ మాటలు వినపడేటట్టు కూర్చుంది. శరత్ వాళ్ళు క్యాంటీన్కి వచ్చే ముందు ఏం జరిగిందో చూద్దాం. వర్ష స్టాఫ్ రూమ్కి వెళ్ళి అందరినీ విష్ చేసి తన గురించి చెప్పి శరత్ పక్కనున్న చైర్లో కూర్చుంది. రవి సార్ వెళ్ళి తనని తాను పరిచయం చేసుకుని మీ ఇద్దరు ఇంతకు ముందే తెలుసా అని అడిగాడు. తెలుసు, ఇద్దరం కలిసే చదువుకున్నాం. కాలేజీ అయిపోయిన తర్వాత కాంట్రాక్ట్లో లేం. అనుకోకుండా ఇక్కడ కలిసాం అనింది వర్ష. అవునా అన్నట్టు చూశాడు రవి. చాలా రోజులు కాదు సంవత్సరాల తర్వాత కలిసాం కదా, ఇద్దరం కలిసి ఒక కాఫీ తాగుదాం అంటుంది. ఇప్పుడా అన్నాడు శరత్. ఇప్పుడే. మార్నింగ్ కాలేజ్కి వచ్చే హడావిడిలో టిఫిన్ కూడా చేయలేదు. ప్లీజ్ శరత్ అంది. అదేమిటి శరత్, తనంతా ఇదిగా బ్రతిమలాడుతుంటే ఫ్రెండ్ అయి ఉండి కూడా అలా మాట్లాడతారు. నేనైతే ఎగిరి గంతేసేవాడిని తెలుసా అన్నాడు రవి. చూసావా శరత్, రవి కూడా ఏమంటున్నాడో. అయినా నువ్వు ఎప్పటికీ మారలేదు. ఎప్పుడు ఎలా బీసీ కాలంలో ఉన్నట్టే ఉంటావు. ఇంకా నేను వినను, నన్ను క్యాంటీన్కి తీసుకెళ్ళు అని శరత్ చేయి పట్టుకుని పైకి లేపింది. వర్ష అలా బిహేవ్ చేయడంతో స్టాఫ్ అందరూ అలా ఇద్దరిని చూస్తూ ఉండిపోయారు. వాళ్ళ చూపుల నుండి తప్పించుకోవడానికి వర్షతో కలిసి క్యాంటీన్కి వెళ్ళాడు. అక్కడ మన మంజు పాప ఉంది. ఆ సంగతి పాపం శరత్కి తెలీదు. వర్ష అసలే శరత్తో ఉండాలని అనుకుంది కదా, అందుకే వచ్చి శరత్ పక్కన కూర్చొని మరీ బలి చేసింది శరత్ని. ఇద్దరిని అలా పక్కన కూర్చోవడం చూసి మంజుకి ఒళ్ళు మండింది. పెళ్ళాం పక్కన తప్ప అందరు పక్కన కూర్చోవడానికి మాత్రం రెడీ అవుతాడు దొంగ సచ్చినుడు. ఇద్దరు ఆర్డర్ ఇచ్చిన కాఫీ తాగుతున్నారు. ఆకలి అన్నావుగా, టిఫిన్ చేస్తావా అన్నాడు శరత్. అబ్బో ప్రేమ బాగా కారిపోతుంది అనుకుంటా. టిఫిన్ తింటావా అని అడుగుతున్నాడు. ఇంకా నయం, చంకనెక్కించుకొని తినిపిస్తానని లేదు అని అనుకుంటుంది మంజు. వద్దులే బేబీ, కాఫీ చాలు అంది వర్ష. అబ్బో బేబీ అంట, ఎవరికి బేబీనో అంది మంజు. ఎన్ని రోజులైంది మనం ఇలా కూర్చొని కాఫీ తాగి అంటుంది వర్ష. అవును, కాలేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కుదరలేదు అసలు అన్నాడు శరత్. నాకైతే ఎన్నిసార్లు అనిపించిందో నీతో కలిసి టైం స్పెండ్ చేయాలని అంది వర్ష. కన్ఫర్మ్ ఇది ఈ సుప్పనాథ శూర్పణక నా కొంప కొల్లేరు చేయడానికే వచ్చింది. ఎక్కడ దాపరించిందో నా కాపురానికి దుష్టగ్రహంలాగా. ఇంకా ఎందుకు కనపడతానులే నా మొగుడికి నేను. ఇచ్చిందిగా ఒక కిస్సు పొద్దున్నే అయ్యగారు ఊహలో తేలిపోయి ఉంటారు. పెళ్ళై ఇన్ని నెలలైనా ఒక్కసారి కూడా నాకు ఒక హగ్గు లేదు, ఒక ముద్దు లేదు. కానీ దీనికే అన్నీ అని ముక్కు చీదుకుంటుంది. దీనినే ఈ మహానుభావుడు ప్రేమించింది నాకు తెలిసిపోయింది అనుకుంటుంది. టైం స్పెండ్ అని ఎప్పుడైతే అందో వర్ష, అప్పుడు శరత్ చాలా కోపంగా చూశాడు. శరత్ చూపుకి తడబడింది. సర్దుకుని మాట మార్చేసింది. ఆంటీ వాళ్ళందరూ బాగున్నారా అంది వర్ష. అందరూ ఓకే అన్నాడు. నేను చెప్పిన విషయం ఏం చేశావు అంది వర్ష. నింపాదిగా ఏ విషయం అన్నాడు శరత్. అదే బేబీ, నేను నీకు ప్రపోజ్ చేశాను కదా దాని గురించి అంది. నేను అప్పుడే చెప్పాను సమాధానం, నాకు ఇష్టం లేదు. నువ్వు ఓన్లీ నాకు ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే అని అన్నాడు శరత్. శరత్ నోటి వెంట ఎప్పుడైతే నువ్వు ఓన్లీ ఫ్రెండ్వి మాత్రమే అన్నాడో అప్పుడే పాప మనసులో
కొయ్యి డాన్సులు వేస్తూ శరత్తో ఒక డ్యూయెట్ కూడా వేసుకుంది. అంటే ఈ డిప్పమ్మ ఉంది నా మొగుడు లవర్ కాదనమాట. ఐఆమ్ సో హ్యాపీ అని అనుకుని మళ్ళీ వెంటనే ఇది కాకపోతే ఇంకోటి ఉందా నా ప్రాణానికి, అయ్యో ప్రాణనాథ, నిన్ను చూసి ఏ ముహూర్తాన నీ ప్రేమలో పీక లోతులో పడ్డానో అప్పటి నుండి పైకి రాలేకపోతున్నానయ్యా. కానీ నా టైం మొత్తం బ్యాడ్ అయిపోయింది అసలు. అలా ఎలా అంటావు శరత్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నువ్వు కూడా ప్రేమించాలి కదా అంది వర్ష. చూడు వర్ష, నీకు తెలుసు నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమిస్తున్నానని, నీకు అప్పుడే చెప్పాను. అంటే శరత్ నిజంగానే ప్రేమిస్తున్నారా అంది అనుకుంటుంది మంజు. చూడు శరత్, నువ్వు సిల్లీగా మాట్లాడుకో. నువ్వు అంత ప్రేమిస్తే ఆ అమ్మాయి ఎవరు మాకు చూపించలేదు ఎందుకు? ఎంతమంది ఎన్ని విధాలుగా అడిగినా నువ్వెందుకు ఆ అమ్మాయి గురించి చెప్పలేదు అసలు? నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఇలా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనగానే నేను నమ్మేస్తాను అనుకున్నావా? అలా ఎలా అనుకున్నావు? నువ్వు ఎవరిని ప్రేమించట్లేదు, నన్ను తప్పించుకోవడానికే అలా చెప్పావు. అయినా నువ్వు అంత ప్రేమిస్తే అదేది ఎక్కడుంది అసలు? నా కళ్ళ ముందు కనపెడితే దానిని అని ఏదో అనబోయి అంతలో వర్ష చెంప పగిలింది. మంచు ఉలిక్కి పడింది. నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పాను, నీకు అర్థం అవ్వట్లేదు అసలు? అయినా నువ్వెవరు తన గురించి మాట్లాడడానికి? నీకు తన గురించి తలుచుకునే కాదు కదా, ఆలోచించే అర్హత కూడా లేదు నీకు. నువ్వు ఫ్రెండ్ లాగే ఉండు, అంతేగాని నా విషయంలో కానీ నా పర్సనల్ విషయంలో కానీ ఇంటర్ఫియర్ అయితే నీకు ఈ శరత్ చంద్ర అంటే ఏంటో చూపిస్తాను. అయినా నీకు తన గురించి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నా బెస్ట్ ఫ్రెండ్ అయిన వంశీకే తనని చూపించలేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత జస్ట్ ఫ్రెండ్ అంతే. ఏదో కలిసి చదువుకున్నావని నేను మాట్లాడుతుంటే చాలా ఎక్కువ చేస్తున్నావు. నా కోపం గురించి నీకు బాగా తెలుసు. తన వల్లనే నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను. మళ్ళీ ఇంకోసారి ఇలా ప్రేమ దోమ ఆవకాయ అన్నావంటే పాత షరత్ని చూస్తావు, జాగ్రత్త అని కోపంగా వెళ్ళిపోయాడు. మంజు అయితే కరెంట్ షాక్ కొట్టిన బలిలా కుర్చీకి అంటుకుని ఉండిపోయింది. బాబోయ్, ఇంత కోపమా అసలు? అంటే నేను ఇప్పటి వరకు హనుమంతుని ముందులో కుప్పిగింతలు వేశానన్నమాట. అయినా ఇంతకీ ఆ ప్రేమించిన అమ్మాయి ఎవరు అసలు? ఎలా తెలుసుకోవాలి? ఆ అమ్మాయి అంటే అంత ఇష్టం ఆ సార్కి. మరి నేను ఎంత విసిగించినా ఎన్నిసార్లు బుక్ చేసినా ఎప్పుడు నన్ను ఏమీ అనలేదు ఎందుకు? అసలు నాకు ఈ కట్అవుట్ అసలే అర్థం కావట్లేదు. దేవుడా, నా పరిస్థితి ఏమిటి అసలు? ఎలా ఎలా తెలుసుకోవాలి? ఎవరో వంశీ అంట, అతని ద్వారా తెలుసుకుంటే ఇంతకీ ఆ వంశీ ఎవరు అని తను అడగాలి. ఎస్, అడగాలి అని అనుకుంటూ ఉండగా పక్కన ఏదో పగిలిన సౌండ్ వచ్చి అటు చూసింది. పగిలింది ఏదో కాదు, గ్లాస్. పగలగొట్టింది మాత్రం వర్ష. శరత్ అంత కోపంగా చెప్పి వెళ్ళేసరికి అప్పటి వరకు చాలా శాంతంగా ఉన్న వర్షకి కోపం కట్టలు తెంచుకొని మరీ బయటకు వచ్చి టేబుల్పై ఉన్న గ్లాస్ పగలు కొట్టింది. అసలు ఎవరది నాకు శరత్ని కాకుండా చేస్తుంది? నాకు ఈ ప్రేమకు అడ్డొస్తుంది. ఎవరైనా కానీ నన్ను శరత్ ప్రేమించేలా చేసుకుంటాను. అడ్డం వచ్చిన వాళ్ళని వచ్చినట్టు నా దారికి అడ్డం తప్పిస్తాను. కాదు కూడదని శరత్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇద్దరిని చంపుతాను. నాకు దక్కనిది ఎవరికి దక్కడానికి వీల్లేదు. శరత్, కాసుకో ఈ వర్ష దెబ్బ. అసలే నీ వీక్ పాయింట్ నీ ఫ్యామిలీ. వాళ్ళని లైన్లో పెడితే అప్పుడే నువ్వు నా దారిలోకి వస్తావు. ఉందిగా మీ అమ్మ, అదే ఆ ఓల్డ్ లేడీ, దాన్ని అడ్డం పెట్టుకుని నిన్ను ఒక ఆడుకుంటాను, చూస్తూ ఉండు. నువ్వే నా దగ్గరకు వచ్చేలా చేస్తాను అని అంటుంది. ఆ మాటలు వింటున్న మంజుకి రక్తం మరిగిపోతుంది. ఎవరు ఇది నా ఫ్యామిలీ గురించి మాట్లాడడానికి? నా ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూడాలన్న భయపడేలాగా చేస్తాను. ఇక్కడుంది మంజు. నీకు ఇప్పటి వరకు ఈ మంజు లాంటి వాళ్ళు దొరకలేదనుకుంటా. చెప్తానే నీ సంగతి. నేనెవరో నీకు తెలియకుండా నీకు చుక్కలు చూపిస్తా, కాసుకో. నీకు నా మొగుడు కావాల్సి వచ్చాడా? నేను ఇప్పటి వరకు నా మొగుడికి కోపం తెప్పించిందే లేదు. ఈరోజు నీ వలన నా శరత్ మొహంలో కోపం చూడాల్సి వచ్చింది అని అనుకుని సుమతికి క్యాంటీన్కి రమ్మని మెసేజ్ పెట్టింది. అసలు ఈ డిప్పమోహన్కి జాబ్ ఇచ్చింది వాసు అంకుల్ అనాలి. అంకుల్ వెయిట్ చేయండి, వస్తాను నీ దగ్గరికి. పొద్దున అది అలా ముద్దు పెడుతుంటే ఫ్రీ షో చూస్తూ నించున్నారు కదా, చూసినందుకు మీకు, పెట్టించుకున్నందుకు ఆ శరత్కి చూపిస్తాను సినిమా. ఇంతలో సుమతి వచ్చి భుజం మీద చెయ్యి వేసి ఎక్కడికి వెళ్ళిపోయావు అసలు అని అడిగింది. ఎక్కడికి లేదులే, అలా వెళ్ళబట్టే నాకు కొన్ని విషయాలు తెలిసాయిలే కానీ నీకు తర్వాత చెప్తాను అని వెనక చూడమంటుంది. వెనక్కి చూసిన సుమతికి చాలా కోపం వస్తుంది. అక్కడ వర్షాన్ని చూసి, ఏంటి ఇది ఇక్కడ? ఓ పాప, ఇది క్యాంటీన్, ఎవరైనా ఉంటారు. నిన్నెందుకు పిలిచానంటే మనం ఇప్పుడు ఆ దెయ్యంతో మాట్లాడి మచ్చిక చేసుకోవాలన్నమాట అంది మంజు. ఓయ్ తింగరి, నీకు మైండ్ ఉందా అసలు? నీ మొగుడికి ముద్దు పెట్టిందని ఒకటి పీక్క మచ్చిక చేసుకోవాలంటావా? కొంచెం కూల్ అవ్వవే. నీకే అలా ఉంటే నాకెలా ఉంటుంది? అది చూసిన దగ్గర నుండి నా ఒంట్లో రక్తం కొత్త కొత్త ఊడికిపోతుంది. అయినా నేను ఎంత కూల్గా మాట్లాడుతున్నానంటే అర్థమేంటి? ఏముంది, దానికి మూడింది పగలే చుక్కలు కనబడతాయన్నమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, పని మొదలుపెట్టు. ఆల్ ద బెస్ట్ అంది సుమతి.
సుమతి మంజు ఇద్దరు ఒకరికొకరు థమ్సప్ సింబల్ చూపించుకొని వర్ష దగ్గరికి వెళ్ళారు. హాయ్ మేడం అంది మంజు. ఎవరు అంది వర్ష. మేమిక్కడ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్మి. నా పేరు మంజు, ఇది సుమతి. హాయ్ మ్యామ్ అంది సుమతి. హాయ్ గైస్ అంది వర్ష. అబ్బో అనుకున్నారు ఇద్దరు. చెప్పండి అంది వర్ష. ఏమీ లేదు మ్యామ్, మీరు ఈరోజు కొత్తగా వచ్చిన కంప్యూటర్ ల్యాబ్ మ్యామ్ అంట కదా. అవును అంది వర్ష. ఏంటి మ్యామ్ ఇక్కడున్నారు, టిఫిన్ చేయలేదా అంది మంజు. అవును, అందుకే క్యాంటీన్కి వచ్చాను. ఓ అవునా, ఇక్కడ ఇడ్లీ సాంబార్ చాలా బాగుంటుంది, మీరు తింటారా? ఓకే, నేను వెళ్ళి చెప్పి వస్తాను అంది సుమతి. సాంబార్ వేడిగా ఉండాలి అని చెప్పు భయ్యాకి అంది మంజు. అలాగే అంది సుమతి. నాకేదో తేడా కొడుతుంది అనుకుంటుంది సుమతి. మంజు వర్షతో మాటలు మొదలుపెట్టింది. ఎక్కడ చదువుకున్నారు, ఏమిటి, మ్యారేజ్ అయిందా అలా. ఊరి పేరు చదువు అన్నీ చెప్పి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, ఒకరిని ప్రేమిస్తున్నానని సిగ్గుపడుతుంది వర్ష. అబ్బో దీని సిగ్గు సంతకల్లా. తల్లి చూడలేక చస్తున్నాం, ఆపే అని మనసులో అనుకుని. అవునా మ్యామ్, ఎవరు ఆ సారు, ఏం చేస్తున్నారు అని అడిగింది. సుమతి కూడా వచ్చింది. అది అది అంటుంది వర్ష. ఏమిటి మ్యామ్ అంది మంజు. నేను ప్రేమించిన అతను ఇక్కడే ఉన్నారు అంది వర్ష. అవునా మ్యామ్, ఎవరా సారు? వర్ష సిగ్గుపడుతూ అదే శరత్ చంద్ర అని చెప్తుంది. సుమతికి అలా చెప్పగానే బాగా కోపం వచ్చింది, కానీ మంజు చేయి పట్టుకుని ఆపింది. మంజు పైకి నవ్వుతూ లోపల తిట్టుకుంటూ, అవునా మ్యామ్, ఆ సారు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? అవును, చాలా ప్రేమిస్తున్నాడు. మీకు విషయం తెలుసా, నా కోసమే ఇంకా నా బేబీ పెళ్లి కూడా చేసుకోలేదు అంది. అవునా, మరైతే మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. ఇంతలో వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వచ్చింది. సార్ మిమ్మల్ని అంత బాగా ప్రేమించారా? అవును, మీకు తెలుసా, నా బేబీ నా కోసం ఏమైనా చేస్తాడు అంటుంది వర్ష. నేనే నా మొగుడిని బేబీ అని పిలవను, అలాంటిది ఇది పిలుస్తుందా అనుకుని పొరపాటున తగిలినట్టు చేతితో సాంబార్ గిన్నె వర్ష మీద తోసేసింది. అంటే వర్ష అమ్మా అంటూ గావు కేక పెట్టడం, టేబుల్ కింద సుమతి మంజు ఇద్దరు హైఫై చేసుకోవడం ఒకేసారి జరిగాయి. వర్ష అమ్మా అని అరిచి చేతి మీద ఊదుకుంటూ కాలు మీద రుద్దుకుంటూ ఉంది. మంజు సుమతి ఏమీ తెలియనట్లు, ఏమైంది మ్యామ్, అయ్యో సాంబార్ మీద పడిందా, ఎలా పడింది, నడవండి ముందు వాష్ చేసుకుందరు అని మంజు వర్షాని వాష్రూమ్ బేసిన్ దగ్గర తీసుకెళ్ళింది. ఇంతలో సుమతి క్యాంటీన్లో టూత్పేస్ట్ ఉందేమో అడిగి అది తీసుకుని వచ్చింది. మంజు డ్రెస్ మీద పడింది వాష్ చేస్తూ. పక్కన ఉన్న కుండి కాలు పెట్టి గట్టిగా నెట్టింది. అది వెళ్ళి వర్ష మీద కాలు పైన పడింది. ఇంకా మన వర్ష పాప అరుపులు అంతా ఇంత కావన్నమాట. ఆ అరుపులకి కొంతమంది స్టూడెంట్స్ వస్తారు అక్కడికి. ఏమైందని. ఏం లేదు, మేడం టిఫిన్ చేస్తూ సాంబార్ మీద పోసుకునేశారు. సరే అని వాష్ చేయడానికి ఇక్కడికి వస్తూ నేను చూసుకోకుండా కుండి తన్నేశాను, అది వెళ్ళి మేడం కాలు మీద పడింది అని చెప్పి. సారీ మేడం. రండి మేడం, ప్రిన్సిపల్ రూమ్కి వెళ్దాం, సార్ రూమ్లో మెడికల్ కిట్ ఉంటుంది, మీకు ఆయింట్మెంట్ రాస్తాను అని ప్రిన్సిపల్ రూమ్కి తీసుకుని వెళ్ళి వర్షకి ఫస్ట్ ఎయిడ్ చేసి స్టాఫ్ రూమ్కి పంపుతుంది మంజు. స్టూడెంట్స్ కూడా క్లాస్కి వెళ్ళిపోతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.